హలో ఆల్, వెల్కమ్ టు గోవిద్య. ప్రీవియస్ సెషన్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో కూడా మరికొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నట్లయితే, వికాస్ బైస్ అన్ ఓల్డ్ బైక్ ఫర్ 30,000 రూపీస్ అండ్ స్పెండ్స్ 5,000 రూపీస్ ఆన్ ఇట్స్ రిపేర్స్. ఇఫ్ హీ సెల్స్ ద బైక్ ఫర్ 40,000 రూపీస్, హీస్ గెయిన్ పర్సంటేజ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, ఒక పర్సన్ 30,000 రూపీస్ పెట్టేసి ఒక బైక్ కొనుక్కున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే, చిన్న చిన్న రిపేర్స్ చేయడం వల్ల ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు అయింది. అంటే అతనికి మొత్తం ఖర్చు ఎంత అవుతుందంటే, ఆ బైక్ని కొనుక్కోవడానికి 35,000 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. ఇది మొత్తం అది అతనికి కాస్ట్ ప్రైస్ అనేది అవుతుంది. అయితే కాస్ట్ ప్రైస్ 35,000 రూపీస్ అనేది అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి అతను 42,000 రూపీస్కి అమ్ముతున్నారు. ఇలా అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 35,000 రూపీస్ అనేది అవుతుంది. 35,000 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 42,000 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. 42,000 రూపీస్. సో ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మనం రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 7 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 35 అనేది 7 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 42 అనేది 7 టేబుల్ తోటి 6 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 5 రూపీస్కి కొనుక్కొని 6 రూపీస్కి అమ్ముతున్నాం. ఇలా అమ్మినప్పుడు మనకి ప్రాఫిట్ రూపంలో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 1 రూపీ అనేది ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ సింపుల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాలి అంటే ఏం చేస్తారంటే, డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. డిఫరెన్స్ ఎంత వస్తుందంటే ఇక్కడ 1 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 5. 1/5 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత అంటే మనకి 20% అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 20%. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 5 రూపీస్కి కొనుక్కొని 6 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది? 1 రూపీ అనేది ప్రాఫిట్ వస్తుంది. 1 రూపీ అనేది మనం ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5 రూపీస్. కాబట్టి 1 అనేది ఏంటిదంటే ఇక్కడ ప్రాఫిట్. 1 అనేది ప్రాఫిట్, 5 అనేది ఏంటిదంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్. మనం ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఇన్ కేస్ క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు మాత్రమే కొన్నిసార్లు మనం సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంటాం, ప్రాఫిట్ కానీ లాస్ కానీ. అది కొన్ని క్వశ్చన్స్లోనే మెన్షన్ చేస్తుంటారు. అటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా చూడాలి. అవి ముందు క్వశ్చన్స్లో చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 1/5 అంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయమని చెప్పుకున్నాం. 100 అనేది 5 టేబుల్తో 20 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి 20% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. అతులిత్ బైస్ అండ్ ఓల్డ్ బైస్కిల్ ఫర్ 4,000 రూపీస్ అండ్ స్పెండ్స్ 400 రూపీస్ ఫర్ ఇట్స్ రిపేర్స్. ఇఫ్ హీ సెల్స్ ద బైక్ ఫర్ 5,000 రూపీస్, హిస్ పర్సంటేజ్ గెయిన్ ఈజ్. సో ఇక్కడ గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా రెండు ఒకటే. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా 4,000 రూపీస్ పెట్టి ఒక బైక్ని కొనుక్కున్నారు. అయితే ఇక్కడ ఒక 400 రూపీస్ అనేది ఎక్స్ట్రా అనేది ఖర్చు అవుతుంది. ఎందుకంటే చిన్న రిపేర్స్ చేసుకోవడం కోసం. అంటే అతనికి ఆ బైక్ని కొనుక్కోవడానికి మొత్తం ఖర్చు ఎంత అయిందంటే 4,400 రూపీస్ అనేది ఖర్చు అయింది. అయితే ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి 5,000 రూపీస్కి అమ్ముతున్నారు. ఇలా అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ అనేది వస్తుందంట. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 4,400 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 5,000 అనేసి సెల్లింగ్ ప్రైస్ అనేసి చెప్తున్నారు. ఇక్కడ సింప్లిఫై చేసుకున్నట్లయితే 2 zeros క్యాన్సిల్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 44 రూపీస్కి కొనుక్కొని 50 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 6 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. లేదా సింపుల్లో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ రాసుకున్నట్లయితే డిఫరెన్స్ ఎంత అంటే 6, ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 44 ఇంటూ 100 చేసినట్లయితే. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 4 టేబుల్ తోటి మనం క్యాన్సిలేషన్ చేసినట్లయితే 44 అనేది 4 టేబుల్తో 11 టైమ్స్ క్యాన్సిల్. 4 టేబుల్తో 100ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 25 into 6 చేసినట్లయితే మనకి 150 అనేది వస్తుంది. 150 అనేది వస్తుంది. ఈ 150ని 11 తోటి డివైడ్ చేసినట్లయితే, 150ని 11 తోటి డివైడ్ చేసినట్లయితే ఇక్కడ 1 టైం చేసినట్లయితే మనకి 11 అనేది వస్తుంది. 15లోంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే 4 అనేది వస్తుంది. 0ని డ్రాప్ చేసుకున్నట్లయితే 11 into 3 చేసినట్లయితే అంటే ఇక్కడ మనకి 13 తోటి స్టార్ట్ అవ్వాలి. 13 తోటి స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్ ఏ అనేది 13 తోటి స్టార్ట్ అవ్వట్లేదు, ఆప్షన్ బి కూడా 13 తోటి స్టార్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఏబి అనేది మన ఆన్సర్స్ కావు. ఇక్కడ మనం ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ మన ఆన్సర్ అనేది అవుతుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 11 into 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 33 అనేది వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది అంటే 7 అనేది వస్తుంది. సో ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఎలా రాసుకోవాలంటే మనకి ఇక్కడ కోషెంట్ ఎంత అంటే 13, రిమైండర్ ఎంత అంటే 7 బై డివైజర్ ఎంత అంటే 11. ఇది పర్సంటేజ్. అంటే మనం ఇక్కడ ఇంటూ 100 చేసాం కదా, ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి చేంజ్ చేస్తున్నాం. ఇలా చేంజ్ చేసేటప్పుడు పర్సంటేజ్లోకి అనేది చేంజ్, ఏదైనా ఫ్రాక్షన్ని ఇంటూ 100 చేసినట్లయితే పర్సంటేజ్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి దీని క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే 13/7/11% అనేది ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకోవాలి.
అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ దెర్ ఇస్ ఏ. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 9 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది 15 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది 15 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా మనం కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేసి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 3 టేబుల్తో 9 అనేది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 15 అనేది 3 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 3 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 5 రూపీస్. అంటే ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్. అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 3 రూపీస్కి కొనుక్కొని మనం 5 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సింపుల్గా చేయాలంటే ఏం చేయాలి, డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. డిఫరెన్స్ ఎంత అంటే 2 పార్ట్స్, ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 3, అంటే 2/3 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 66.66% అనేసి. ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనకి గెయిన్ అనేది తీసుకోవాలి. 66.66% అనేది ఆప్షన్ బి అనేది అవుతుంది, ఆప్షన్ సి అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ లాస్ అని చెప్తున్నారు. రెండు కూడా 66.66% కాబట్టి ఆన్సర్ మార్క్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 రూపీస్ అనేది ప్రాఫిట్. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3 రూపీస్. ఇక్కడ 2 అనేది ఏంటిదంటే ప్రాఫిట్, 3 అనేది ఏంటిదంటే కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే మనం ఇంటూ 100 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే పర్సంటేజ్ రూపంలోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ 2 × 100 చేస్తే 200 అవుతుంది. బై 3 చేసుకున్నట్లయితే 200/3. ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 66.66% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఒకవేళ ఎగ్జాక్ట్ వాల్యూ కావాలనుకుంటే మనకి 66 2/3% అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ షాప్ కీపర్ సేల్స్ wheat at 20 rupees per kg that he purchased at 18 rupees per kg that he gives only 900 grams of wheat instead of 1 kg while selling. The actual percentage profit of the shopkeeper is. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఇటువంటి క్వశ్చన్స్లో ఆల్వేస్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు అంటే ఒక బిజినెస్ చేసే పర్సన్ అందరినీ చీటింగ్ చేస్తుంటాడు. అంటే నేను ఎంతకైతే కొనుక్కొచ్చానో అంతకే అమ్ముతున్నాను అనేసి చెప్తాడు. కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తాడంటే ఇవ్వాల్సిన వెయిట్ కన్నా తక్కువ వెయిట్ చేస్తాడు. ఈ క్వశ్చన్లో కూడా అదే విధంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కొనుక్కునేటప్పుడు 18 రూపీస్ కొనుక్కుంటున్నాడు పర్ కేజీ. పర్ కేజీ అంటే 1000 గ్రామ్స్. అంటే 1000 గ్రామ్స్ని 18 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాడు కొనుక్కునేటప్పుడు. అంటే ఇక్కడ 1 గ్రాము ఎంత కొనుక్కుంటున్నాడు అంటే మనకేమవుతుందంటే 18/1000 అనేది అవుతుంది. 18/1000. కానీ ఇక్కడ అమ్మేటప్పుడు కేజీ అమ్మాల్సిన చోట 900 గ్రామ్స్ అమ్ముతున్నాడు. కేజీ అమ్మాల్సిన చోట 900 గ్రామ్స్ అమ్ముతున్నాడు. అంటే 900 గ్రామ్స్ అమ్ముతున్నాడు. అది కూడా 20 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ కొనుక్కున్నది 18 రూపీస్కి, ఇక్కడ అమ్మేది మటుకు 20 రూపీస్కి. ఇక్కడ తీసుకునేటప్పుడు కేజీ అంటే 1000 గ్రామ్స్ ప్రకారం తీసుకున్నాడు. ఇక్కడ అమ్మేటప్పుడు మటుకు కేజీ అని చెప్పేసి 900 గ్రామ్స్ ప్రకారం అమ్మేస్తున్నాడు. అయితే ఇలా చేసినప్పుడు ఇక్కడ సెల్లింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ వాల్యూ ఎంత అవుతుందంటే 20/900 అనేది అవుతుంది. 20/900. సో ఇది వచ్చేసి కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. అంటే 1 గ్రామ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 18/1000 అవుతుంది. ఇక్కడ 1 గ్రామ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 20/900 అనేది అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మనం రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 1 గ్రామ్ వాల్యూ 18/1000 అనేది వస్తుంది. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 20/900 అనేది వస్తుంది. 20/900. దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మనకి తెలుస్తుంది. సో ఇటువంటి క్వశ్చన్స్లో ఆల్వేస్ ప్రాఫిట్ వచ్చింది అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 2 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 18 అనేది 2 టేబుల్తో 9 టైమ్స్ క్యాన్సిల్, 2 టేబుల్ తోటి 20 అనేది 10 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకేం మిగిలిందంటే 9/10. అదేవిధంగా
ఇక్కడ ఏం మిగిలిందంటే 10/9 అనేది మిగిలింది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే డినామినేటర్కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే, లేదు అనుకుంటే కనుక మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అంటే 9 × 9 చేస్తే మనకి 81 అనేది అవుతుంది. 10 × 10 చేస్తే మనకి 100 అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సింపుల్ వర్డ్స్లో కాస్ట్ ప్రైస్ 81 రూపీస్కి కొనుక్కొని మనం 100 రూపీస్కి అమ్ముతున్నాం. 81 రూపీస్కి కొనుక్కొని 100 రూపీస్కి అమ్ముతున్నాం. ఇలా అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ అనేది వస్తుంది. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 19 అనేది ప్రాఫిట్ కింద వస్తుంది. 19 రూపీస్ అనేది ప్రాఫిట్ కింద వస్తుంది. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ అనేది 81 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ అనేది 100 రూపీస్. అంటే సింపుల్గా ఇక్కడ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ చేసినట్లయితే ప్రాఫిట్ ఎంత అంటే 19, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 81 × 100 చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 19 × 100 1900 డివైడెడ్ బై మనం 81 తోటి డివైడ్ చేయాలి. కాబట్టి సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే అన్నిటిలో స్టార్టింగ్ విత్ 2 ఉంది కాబట్టి మనం 2 తోటి స్టార్ట్ చేసినట్లయితే 81 × 2 చేస్తే మనకి 162 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు 190లోంచి 162ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 90లోంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే 30 అనేది వస్తుంది. 30లోంచి 2ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 28 అనేది వస్తుంది. పక్కన 0 ఉంది, 0ని డ్రాప్ చేసుకున్నట్లయితే 81ని మనం 3 టైమ్స్ చేసినట్లయితే మనకి 3 × 1 చేసినట్లయితే 3 అవుతుంది. 3 × 8 చేసినట్లయితే మనకి 24 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి 23 టైమ్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి దట్ ఈజ్ ఆప్షన్ సి. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ని కూడా అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ కింద వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఉమెన్ బైస్ ఎ కార్ at 24% discount of the printed price and sells it at 20% of higher of printed price. Her percentage gain is. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ కార్ బదులు బుక్ అని తీసుకున్నట్లయితే మనకి సింపుల్గా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, అక్కడ బుక్ మీద ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అని మార్క్ చేశారు అని అనుకున్నట్లయితే, బుక్ మీద ప్రైస్ ఎంత మార్క్ చేశారంటే ప్రింటెడ్ ప్రైస్ 100 రూపీస్ అని మార్క్ చేస్తున్నారు అని అనుకున్నట్లయితే, ఇక్కడ ఏం చేస్తున్నారంటే అతను కొనుక్కునేటప్పుడు 24% డిస్కౌంట్కి కొనుక్కుంటున్నాడు. అంటే అక్కడ బుక్ మీద ప్రైస్ ఎంతైతే ఉందో దాని మీద మనకి 24% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. అంటే అతనికి ఎంతకు వస్తుందంటే ఆ బుక్ అనేది 76 రూపీస్కే వస్తుంది. 24% డిస్కౌంట్ పోను 76 రూపీస్కే వస్తున్నాడు. అంటే అతను ఎంత కొనుక్కున్నాడు, 76 రూపీస్ పెట్టేసి కొనుక్కున్నాడు. అయితే అతను కొనుక్కున్నది 76 రూపీస్కి అయితే అతను ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రైస్ అంటే అక్కడ బుక్ మీద ఏదైతే ప్రింట్ అయ్యిందో దానికన్నా ఒక 20% ఎక్స్ట్రా అమ్ముతున్నాడు. బుక్ మీద ఎంత ప్రింట్ అయింది, 100 రూపీస్ ప్రింట్ అయింది, దానికన్నా ఒక 20% ఎక్స్ట్రా అమ్ముతున్నాడు. అన్నప్పుడు ఎంత అమ్ముతున్నట్లు, 120 రూపీస్కి అమ్ముతున్నట్లు. అంటే ఇక్కడ అతను కొనుక్కున్నదేమో 76 రూపీస్కి, అతను అమ్ముతున్నదేమో 120 రూపీస్కి. సో ఇలా చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ అనేది వస్తుంది. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. అది ఎంత వస్తుందంటే 44 రూపీస్. సో సింపుల్గా కావాలంటే కనుక డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. లేదు కొంచెం ప్రాఫిట్ అండ్ లాస్లో టెర్మినాలజీ యూస్ చేసి చెప్పాలి అనుకున్నట్లయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ ఎంత అంటే 44, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 76 ఇంటూ 100 చేసినట్లయితే ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 4 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 44 అనేది 11 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 76 అనేది 4 టేబుల్తో సింప్లిఫై చేసినట్లయితే 19 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే డినామినేటర్లో మనకి 19 అనేది ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే అన్ని ఆప్షన్స్కి 19 ఉంది కాబట్టి దానివల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే లేదు. అంటే సింపుల్గా ఇక్కడ మనం మల్టిప్లై చేసినట్లయితే 11 × 100 చేస్తే మనకి 1100 అనేది వస్తుంది. 1100/19 చేసినట్లయితే 1100/19 చేసినట్లయితే సో 19 ఇంటూ మనం 5 టైమ్స్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 95 అనేది వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 15 అనేది వస్తుంది. 110లోంచి 95 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 15 అనేది వస్తుంది. సో 0ని డ్రాప్ చేసుకున్నట్లయితే 19 7 టైమ్స్ చేసినట్లయితే మనకి 133 అనేది వస్తుంది. అంటే బ్యాలెన్స్ ఎంత ఉందంటే 17 అనేది ఉంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా రాసుకోవాలంటే కోషంట్ ఎంత అంటే 57, ఇక్కడ రిమైండర్ ఎంత అంటే 17 బై డివైజర్ ఎంత అంటే 19. అంటే ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే 57 17/19% అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ 57 17/19 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్కి సింప్లిఫికేషన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ ట్రేడ్స్ మ్యాన్ మార్క్స్ హిస్ గూడ్స్ 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ అలౌస్ హిస్ కస్టమర్స్ ఏ 12% రిడక్షన్ ఆన్ దేర్ బిల్స్. వాట్ పర్సంటేజ్ ప్రాఫిట్ డస్ హీ మేక్? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఒక పర్సన్
కాస్ట్ ప్రైస్ కన్నా 25% ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాడు అంట. అలా మార్క్ చేసిన తర్వాత 12% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు. అయితే ఓవరాల్గా ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది. అది పర్సెంటేజ్ రూపంలో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాం. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 అని అనుకున్నట్లయితే, కాస్ట్ ప్రైస్ 100 అని అనుకున్నట్లయితే ఇక్కడ మార్కప్ చేస్తున్నారు. మార్కప్ ఎంత చేస్తున్నారు అంటే 25% మార్కప్ చేస్తున్నారు అన్నప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100 మీద 25% అంటే మనకి 25 అనేది వస్తుంది. అంటే 25 అనేది పెంచుతున్నారు, మార్కప్ చేస్తున్నారు. 100 ఉండాల్సిన ఏమవుతుందంటే 125 అనేది అవుతుంది, 125 అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 12% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. 12% డిస్కౌంట్ అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే డిస్కౌంట్ అనేది మనం ఎప్పుడైనా కానీ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాం. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 125, దీని మీద 12% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. 12% డిస్కౌంట్ ఇచ్చేస్తే అంటే మనకి ఇందులో మనకి 88% వాల్యూ మాత్రమే మనకు కావాలి. 12% డిస్కౌంట్ పోతే ఇంకెంత ఉంటుంది అంటే 88%. అంటే 125లో మనం 88% క్యాలిక్యులేట్ చేసినట్లయితే 88% క్యాలిక్యులేట్ చేసినట్లయితే సపోజ్ ఇక్కడ 25 టేబుల్ తోటి సింప్లిఫై చేసినట్లయితే 125 అనేది 5 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 25 టేబుల్ తోటి 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 88 అనేది 4లో 22 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 22 ఇంటూ మనకి 5 చేసినట్లయితే మనకి 110 అనేది వస్తుంది. కాబట్టి అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది 110 రూపీస్ అవుతుంది. అంటే సింపుల్ వర్డ్స్లో ఇక్కడ చెప్పాలంటే 100 రూపీస్కి కొనుక్కొని వాళ్ళు ఎంత అమ్ముతున్నారు 110 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది 10 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. 10 అనేది దేని మీద ప్రాఫిట్ వస్తుంది 100 మీద ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందంటే 10% అనేది వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 100 మీద మనం ఏ వాల్యూ కలిగేసినా అదే పర్సెంటేజ్ కింద వస్తుంది అనేసి చెప్పుకున్నాం. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. లేదు అనుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పర్సెంటేజ్ చాప్టర్లో చెప్పుకున్నాం. సో దాన్ని యూజ్ చేసి కూడా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. అది ఎలానో ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ మార్కప్ చేసి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనం ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. మార్కప్ చేసి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనం ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. మార్కప్ చేసి అంటే ఇక్కడ మార్కప్ చేస్తున్నాం కాబట్టి పెంచుతున్నాం అంటే ప్లస్ అనేది తీసుకోవాలి. ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఎంత పెంచుతున్నాం అంటే 25%, కాబట్టి +25 అనేది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏం చేస్తున్నామంటే 12% డిస్కౌంట్ ఇస్తున్నాం. డిస్కౌంట్ కాబట్టి మైనస్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. ప్లస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి మైనస్ అనేది వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ 25, బి వాల్యూ 12 కాబట్టి 25 ఇంటూ 12 చేసినట్లయితే బై 100, AB బై 100 కాబట్టి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా A ప్లస్ B ప్లస్ AB బై 100 కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 100 అనేది 25లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 12 అనేది 4లో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మనం చూసినట్లయితే ఇది +25, ఇక్కడ ఇది -12, ఇది -3 అన్నప్పుడు -15 అనేది వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి +10 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ అంటే 10% ప్రాఫిట్. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. లేదు అనుకుంటే మనం రేషియోలో కూడా చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనకి మార్కప్ చేస్తున్నాం. ఎంత పర్సెంటేజ్ మార్కప్ చేస్తున్నాం 25% మార్కప్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 4 రూపీస్కి కొనుక్కొని మనం మార్కప్ 1 రూపీస్ అనేది చేస్తున్నాం. అంటే 4 ఉండాల్సింది 5 అవుతుంది మనం 25% మార్కప్ చేయడం వల్ల. నెక్స్ట్ మనం డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం అంటే 10%, 12% ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం 12%. 12% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 12/100 చేసి మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 4 టేబుల్ తోటి 12 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్, 4 టేబుల్ తోటి 100 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ మనం డిస్కౌంట్ కాబట్టి నెగిటివ్ సైన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ -3 అనేది అవుతుంది. అంటే 25 రూపీస్ మార్కెట్ ప్రైస్ అనేది 25 రూపీస్ ఉంది. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం అంటే 3 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం. అన్నప్పుడు ఏమవుతుందంటే 25లో 3ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 22 అనేది అవుతుంది. సో ఈ విధంగా మార్కప్ చేసి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే రేషియో వస్తుందో ఈ రేషియో దేనికి వచ్చింది అంటే మనకి కాస్ట్ ప్రైస్కిను సెల్లింగ్ ప్రైస్కిను రేషియో వచ్చింది. దేనికి వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్కిను సెల్లింగ్ ప్రైస్కిను రేషియో అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే మార్కప్ చేసి డిస్కౌంట్ ఇచ్చినట్లయితే. మార్కప్ చేసి డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఏం చేస్తున్నాం ఇక్కడ మార్కప్ చేస్తున్నాం, డిస్కౌంట్ ఇస్తున్నాం. మార్కప్ చేసి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి దేనికి రేషియో వచ్చింది అంటే రేషియోలో చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రాఫిట్ లాస్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పుకున్నాం కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 4 ఇంటూ 25 చేస్తే మనకి 100 అనేది వస్తుంది. ఇక్కడ 5 ఇంటూ 22 చేసినట్లయితే 110 అనేది వస్తుంది. 100 రూపీస్కి కొనుక్కొని ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 100 రూపీస్, మనం ఎంత కమ్ముతున్నాం 110 రూపీస్. అంటే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది 10 రూపీస్. 10 అనేది దేని మీద వస్తుంది 100 మీద. కాబట్టి 10% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని పర్సంటేజ్ని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, రేషియోని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. మనం డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది చేయొచ్చు. బట్ ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది మనకి
క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్ ఈజీగా ఉంటే అన్ని వేస్లో చేయొచ్చు, క్వశ్చన్ కనుక కాంప్లికేటెడ్ ఉంటే మనం బెస్ట్ వే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అదేవిధంగా ఈ క్వశ్చన్ని ఎక్స్ అని తీసుకున్నట్లయితే ఏ విధంగా వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి రేషియో ఎవరెవరికి ఇస్తున్నారంటే మార్కెట్ ప్రైస్కిను కాస్ట్ ప్రైస్కిను రేషియో ఇస్తున్నారు. మార్కెట్ ప్రైస్కిను కాస్ట్ ప్రైస్కిను రేషియో ఇస్తున్నారు. సో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఎంత చెప్తున్నారంటే 5:3 అనేసి చెప్తున్నారు. 5:3 అంటే ఇక్కడ సపోజ్ దీన్ని నేను 5x అనుకుంటున్నా, దీన్ని 3x అనే అనుకుంటున్నా. ఇక్కడ మనం డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం? 25% డిస్కౌంట్ ఇస్తున్నాం. అదేవిధంగా 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ డిస్కౌంట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ ప్రైస్ అని మనం ఎంత అనుకున్నాం? 5x అనేసి అనుకున్నాం. అంటే మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 5x. మనం డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కాబట్టి 25% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు మనం ఎంత మిగిలిద్ది అంటే 75% మిగిలిద్ది. 75% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/4 అనేది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ అగైన్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. అంటే 10% డిస్కౌంట్ పోతే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 90%. అంటే 9/10. 90% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 9/10. సో ఇది దేనికి సమానం అని చెప్తున్నాం అంటే ఇది మొత్తం ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే మనం అప్పుడు సెల్లింగ్ అనేది చేస్తున్నాం. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్ముతున్నాం. ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్తున్నాం అంటే 3645 అనేసి చెప్తున్నాడు. 3645. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 10 అనేది 5 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే క్యాన్సిలేషన్ అనేది 9 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇక్కడ 9 టేబుల్తో 9 అనేది 1 టైం క్యాన్సిల్. ఇక్కడ 9 టేబుల్ తోటి ఇది 4 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 2 డేస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 0 ప్లేస్ చేసుకున్నట్లయితే 9 5 టైమ్స్ చేసినట్లయితే మనకి మొత్తం 9 టేబుల్తో ఇది 405 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 3 టేబుల్ తోటి మనకి ఇక్కడ 3 1 టైం క్యాన్సిల్. నెక్స్ట్ విధంగా 3 టైమ్స్ క్యాన్సిల్, 3 5 టైమ్స్. అంటే ఇక్కడ మనకి 3 టేబుల్ తోటి 135 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ 4 × 2 చేసినట్లయితే మనకి 8 అనేది వస్తుంది. అది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 135 × 8 చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 1080 అనేది వస్తుంది. 1080 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 1080 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనం 3x వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి కాస్ట్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది. అంటే 3x వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంతో తెలుస్తుంది. 3x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంతో తెలుస్తుంది. 3x వాల్యూ అనేది ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ మనకి 1080 అనేది వచ్చింది కాబట్టి 3x వాల్యూ అనేది ఏమవుతుందంటే మనం 3 తోటి మల్టిప్లై చేసినట్లయితే 3240 అనేది అవుతుంది. 3240 అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ వాల్యూ వచ్చేసి 3240 అనేది చెప్తున్నారు. కాస్ట్ ప్రైస్ వాల్యూ 3240. అయితే వీళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే క్వశ్చన్లోనే చెప్తున్నారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారు? 3645. అంటే ఇక్కడ 3240 రూపీస్కి కొనుక్కొని ఇక్కడ ఎంత అమ్ముతున్నాం? 3645 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది? 405 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. 405 రూపీస్. ఈ 405 అనేది దేని మీద ప్రాఫిట్ వస్తుందంటే కాస్ట్ ప్రైస్ మీద. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఏ విధంగా చేస్తామంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేసినట్లయితే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది తెలుస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత అంటే 405 బై కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3240 ఇంటూ 100 చేసినట్లయితే సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనం 5 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 5 టేబుల్ తోటి ఇది 81 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 5 టేబుల్ తోటి 5 6 టైమ్స్ చేసుకున్నట్లయితే ఇక్కడ 30 అనేది వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 24. 5 4 టైమ్స్ చేసినట్లయితే అదేవిధంగా నెక్స్ట్ 5 8 టైమ్స్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ అంటే 5 టేబుల్తో 405 అనేది 81 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్ తోటి 3240 అనేది 648 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ 648 అనేది 81లో 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 1/8 అనేది వస్తుంది. 1/8 యొక్క మనకి పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే 12.5%. అంటే ఈ క్వశ్చన్కి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది? 12.5% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్స్ని తీసుకొని సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా కొంచెం బెస్ట్ వేలో చేసుకోవాలనుకుంటే ఆ కన్వర్షన్ అనేది కొంచెం మనకు తెలిసి ఉండాలి. సో ఈ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది మనం చేయొచ్చు. ఇన్ సెల్లింగ్ 33 meters cloth, Rani's profit is equal to the selling price of 11 meters cloth. Then what is her gain %? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 33 meters క్లాత్ అని చెప్తున్నారు. సపోజ్ ఒక మీటర్ వచ్చేసి 1 రూపీ అనుకున్నట్లయితే అప్పుడు 33 meters అనేది ఎంత అవుతుంది అంటే 33 రూపీస్ అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 33 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది 33 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ తను 33 రూపీస్కి అమ్ముతుంది. 33 రూపీస్కి అమ్మినప్పుడు ఈ 33 రూపీస్లోనే తన యొక్క ప్రాఫిట్ అనేది ఉంది.
అది ఎంత ప్రాఫిట్ అంటున్నారంటే 11 రూపీస్ అనేసి చెప్తున్నారు. అంటే ఈ 33 రూపీస్లోనే తన యొక్క ప్రాఫిట్ 11 రూపీస్ ఉంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుంది 22 అనేది అవుతుంది. 22 అనేది అవుతుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే సింపుల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 11 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఏ విధంగా కలిగేస్తామంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేసినట్లయితే ప్రాఫిట్ ఎంత అంటే 11 బై కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 22 ఇంటూ 100 చేసినట్లయితే మనకి 50% అనేది ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ 22 అనేది 11 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిల్, 11 అనేది 11 టేబుల్తో 1 టైం క్యాన్సిల్, 1/2 అంటే 50%. అంటే ఇక్కడ 50% ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ తను 33 రూపీస్కి అమ్ముతుంది. 33 రూపీస్కి అమ్మినప్పుడు 11 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. 33 రూపీస్కి అమ్మినప్పుడు 11 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంటే అంటే 33 రూపీస్లోనే 11 రూపీస్ అనేది ఉంది. కాబట్టి 11 రూపీస్ ప్రాఫిట్ అయితే 33 రూపీస్లోనే 11 రూపీస్ ప్రాఫిట్ అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అయి ఉండాలి అప్పుడు 22 రూపీస్ అయి ఉండాలి. అంటే కావాలంటే మనం రివర్స్లో వెళ్ళినా కూడా ఇప్పుడు సపోజ్ 22 రూపీస్కి కొనుక్కొని మనకి 11 రూపీస్ ప్రాఫిట్ రావాలి అనుకుంటున్నాం. అప్పుడు ఎంత కమ్మాలి 33 రూపీస్కి అమ్మాలి. సేమ్ అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారు అంటే అమ్మేది 33 రూపీస్కి అమ్ముతున్నారు. ఆ 33 రూపీస్లోనే 11 రూపీస్ ప్రాఫిట్ ఉంది అంటున్నారు. అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అయి ఉండాలి 33 - 11 చేసినట్లయితే మనకి 22 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ వాల్యూ 22, ప్రాఫిట్ ఎంత అంటే 11 రూపీస్. మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి క్వశ్చన్కి ఆన్సర్ 50% అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేటివి స్మార్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే when a bicycle manufacturer reduced the selling price by 50%, the number of bicycles sold radically increased by 700%. Initially the manufacturer was getting a profit of 140%. What is the new profit percentage? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఇనిషియల్గా ప్రాఫిట్ అనేది 140% వస్తుందంట. ఇనిషియల్గా ప్రాఫిట్ అనేది 140% వస్తుందంట. సపోజ్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100 అని అనుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకున్నట్లయితే ఇనిషియల్గా అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 140% వస్తుంది. అంటే ఇక్కడ మనం ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 240 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది 240 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అనేది 50% తగ్గించినట్లయితే రెడ్యూస్డ్ అని చెప్తున్నారు కాబట్టి తగ్గిస్తున్నారు ఇక్కడ. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 50% తగ్గిస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుంది 50% తగ్గిస్తే 240 ఉండాల్సింది 120 అనేది అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రాఫిట్కి లాస్ అని కాదు ప్రాఫిటే వస్తుంది అనేసి వాళ్ళు డెఫినెట్గా చెప్పేస్తున్నారు క్వశ్చన్లో. అంటే ఇక్కడ వాళ్ళు ఎంత కొనుక్కున్నారు 100 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు, వాళ్ళు ఎంత అమ్ముతున్నారు 120 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది 20 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. 20 అనేది 100 మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి పర్సెంటేజ్ రూపంలో కూడా 20% వచ్చింది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 20% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మహతి పర్చేజెస్ ఏ కుక్కర్ ఎట్ 9/10 ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 8% మోర్ దాన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే సో ఇక్కడ మనకి 9/10 ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ పర్చేసింగ్ ప్రైస్ ఎంత అంటే 9 పార్ట్స్ అని చెప్తున్నారు. ఇక్కడ 10 పార్ట్స్ ఏంటంటే మార్కెట్ ప్రైస్. అంటే ఇక్కడ మనకి సింపుల్గా రేషియో అనేది చెప్తున్నారు ఎవరెవరికి కాస్ట్ ప్రైస్కిను అదేవిధంగా మార్కెట్ ప్రైస్కిను రేషియో 9/10 ఆఫ్ మార్కెట్ ప్రైస్ అనేసి చెప్తున్నారు. అంటే దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే కాస్ట్ ప్రైస్కి అదేవిధంగా మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత అని చెప్తున్నారు అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 9 పార్ట్స్ అని చెప్తున్నారు, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 10 పార్ట్స్ అని చెప్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ అదేవిధంగా మార్కెట్ ప్రైస్ అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఇలా తీసుకున్నట్లయితే సపోజ్ ఇక్కడ నేను మార్కెట్ ప్రైస్ని 100 అనే అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది 100 అయితే ఇదేమవుతుంది 90 అవుతుంది. అంటే ఇక్కడ 9:10 రేషియో ఉంది కాబట్టి నేను ఒక 10 తోటి మల్టిప్లై చేస్తే ఇది 90 ఇది 100 అనేది అవుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ అనేది 100 అవుతుంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 90 అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అమ్ముతున్నారు, అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారంటే 8% మోర్ దెన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 8% ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు, మార్కెట్ ప్రైస్ కన్నా 8% ఎక్స్ట్రా. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 100 రూపీస్, దీని మీద 8% ఎక్స్ట్రా అంటే అప్పుడు ఎంత అమ్ముతున్నట్టు 108 రూపీస్కి అమ్ముతున్నట్లు. అంటే ఇక్కడ మనకి వాళ్ళు కొనుక్కున్నదేమో 90 రూపీస్కి అమ్మేదేమో 108 రూపీస్కి. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది మనకి 18 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. మనకి 18 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అది పర్సెంటేజ్ రూపంలో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేసినట్లయితే ప్రాఫిట్ ఎంత అంటే 18, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 90 ఇంటూ 100 చేసినట్లయితే సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 90 అనేది 18లో 5 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది, 18 టేబుల్ 18 అనేది 1 టైం క్యాన్సిలేషన్ జరుగుతుంది. సో 1/5 అంటే మనకి 20% అనేది వస్తుంది. లేదనుకుంటే 100 అనేది 5లో 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 20% అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది.